శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు మంగళవారం, అలాగే కార్తీక అమావాస్య. ఈ రోజున ఈ కథ వినడం వలన స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనపై ఉంటుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. విష్ణు భక్తుడైనటువంటి శంఖచూడుని కథ ఇది. మరీచి ప్రజాపతి కుమారుడు కశ్యప మహర్షి. దక్షుడు తన యొక్క కుమార్తెలలో 13 కుమార్తెలను కశ్యపుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. కశ్యపుడి భార్యలలో ధనువు అనేటటువంటి ఆవిడకు బలవంతులైనటువంటి పుత్రుడు జన్మిస్తారు. దానవులు అనబడేటటువంటి వారిలో విష్ణుచిత్తుడు అనేటటువంటి వాడి కుమారుడు దంబుడు. దంబుడు విష్ణు భక్తుడు, ధర్మాత్ముడు. దంబుడు సంతానం లేని కారణంగా గురువైనటువంటి శుక్రాచార్యుడి నుంచి కృష్ణ మంత్రాన్ని స్వీకరించి పుష్కర తీర్థంలో స్థిరాసనంలో 1,00,000 సంవత్సరాలు కృష్ణ మంత్రంతో తపస్సు చేస్తాడు. ఆ యొక్క తప ప్రభావానికి ఒక తేజస్సు ఉద్భవించి ముల్లోకాలను దహించడం ప్రారంభించింది. అప్పుడు దేవతలందరూ కలిసి బ్రహ్మ వద్దకు వెళ్ళి రక్షించమని వేడుకోగా బ్రహ్మ వారిని విష్ణువు వద్దకు తీసుకుని వెళతాడు. విష్ణువు దేవతల యొక్క ప్రార్థనను విని వారికి అభయమిచ్చి అక్కడి నుండి పంపించేస్తాడు. పుష్కర తీర్థంలో తపస్సు చేసేటటువంటి దంబునికి అక్కడ ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమని అడుగుతాడు. దంబుడు స్వామికి నమస్కరించి, నారాయణ, నాకు నీ భక్తుడు, మహాబలవంతుడు, ఈ ముల్లోకాలను కూడా జయించగలిగినటువంటి వాడు, దేవతలను ఓడించగలిగినటువంటి వాడైనటువంటి పుత్రుని నాకు ప్రసాదించు అని చెప్పి వరాన్ని కోరుకుంటాడు. అందుకు నారాయణుడు తదాస్తు అని అక్కడి నుండి అదృశ్యమవుతాడు. దంబుడు ఇంటికి తిరిగి వచ్చి భార్యతో సంసారం చేస్తాడు. అలా కొంతకాలానికి దంబుడి భార్య గర్భవతి అవుతుంది. శ్రీకృష్ణుడికి చెలికాడు, రాధాదేవితో శమించబడినటువంటి సుధాముడు అనేటటువంటి ఒక గోపాలుడు దంబుడి భార్య గర్భంలో పెరగసాగాడు. అలా నెలలు గడిచే కొద్దీ దంబుడి భార్య తేజస్సు పెరుగుతూ ఉంది. తరువాత 9 నెలలు నిండి ఒక శుభదినాన ఆమెకు పుత్రుడు జన్మిస్తాడు. బ్రాహ్మణులకు ఆ శిశువుకు జాతక కర్మలు నిర్వహించి శంఖచూడు అనేటటువంటి నామాన్ని నామకరణం చేస్తారు. శంఖచూడు పెరిగి పెద్దవాడై జైగీషవ్య మహర్షి అనేటటువంటి ఒక మహర్షి వద్ద ఉపదేశం పొంది పుష్కర క్షేత్రంలో గురోపదేశం వలన లభించినటువంటి బ్రహ్మమంత్రం జపిస్తూ 1000 సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తపస్సుకు సంతృప్తి చెంది ప్రత్యక్షమై శంఖచూడుని వరం కోరుకోమని అడగగా శంఖచూడు, బ్రహ్మదేవా, ఈ దేవతలందరినీ కూడా నేను నిర్జించేటట్లుగా నాకు వరం ఇమ్మని కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు సరేనని పలికి దివ్యమైనటువంటి కృష్ణ కవచం ఇచ్చి, శంఖచూడా, నీకు ఎప్పుడూ కూడా ఈ యొక్క కృష్ణ కవచం మెడలో ధరించి బదరీకాశ్రమానికి వెళ్ళు, అక్కడ ధర్మధ్వజుని కుమార్తె తులసి నీ కోసం తపస్సు చేస్తూ ఉంది అని చెప్పి అదృశ్యమవుతాడు. శంఖచూడు కృష్ణ కవచం కంఠంలో ధరించి బదరికాశ్రమానికి చేరుకుంటాడు. అక్కడ ఉద్యానవనంలో ఒక లావణ్య రాశి అయినటువంటి సుందరి తపస్సు చేస్తూ కనిపిస్తుంది. శంఖచూడు ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె యొక్క నామధేయం, తల్లిదండ్రుల పేర్లు, ఎందుకు తపస్సు చేస్తుంది, ఇలా మొదలైనటువంటి అన్ని ప్రశ్నలు కూడా అడిగి, నన్ను నీ యొక్క సేవకునిగా చేసుకో, నీకు తోడుగా ఉంటాను, నీవంటే నాకు ఇష్టం అని చెప్పి పలుకుతాడు. ఆ తపస్విని శంఖచూడుని వంక చూసి, నేను ధర్మధ్వజుని కుమార్తెను, నా పేరు తులసి, తపస్సు చేస్తున్నాను, నేను చూస్తే మంచి వంశంలో పుట్టినట్లుగా ఉన్నావు, మరి నాకు సేవకుడిగా ఉంటానంటున్నావేమిటి? బహుశా నా యొక్క బాహ్య శరీరం అందం చూసి నీవు ఆకర్షానికి గురైనట్లున్నావు. వద్దు, స్త్రీ మోహం నరకహేతువు. స్త్రీ మోహంలో చిక్కిన వాడిని బ్రహ్మాదులు కూడా రక్షించలేరు. ఇక్కడి నుండి వెళ్ళి సుఖంగా ఉండు అని చెబుతుంది. శంఖచూడు నవ్వుతూ తులసిని చూసి, సుందరి, నీవు చెప్పినది పూర్తిగా సత్యం కాదు, అలాగని పూర్తిగా అసత్యమూ కాదు. స్త్రీ పురుషులు ప్రకృతి పురుషులు, సృష్టికి ఆధారభూతులు. గృహస్థు ధర్మానికి స్త్రీ మూలం, ముక్తికి సాధనం. ధర్మార్థ కామ మోక్షాలు అనేటటువంటి చతుర్విధ పురుషార్థాలకు స్త్రీ సహధర్మచారిణిగా ఉంటుంది. స్త్రీని మోహ కామాలతో మాత్రమే చూడకూడదు, పరిగణించకూడదు కూడాను. ప్రాణికి జన్మనిచ్చేటటువంటి స్త్రీ జగత్తులో కనిపించేటటువంటి ఒక గొప్ప దేవత. నేను స్త్రీ మోహంతో ఇక్కడకు రాలేదు. నా పేరు శంఖచూడు. దానవరాజు దంబుడు నా తండ్రి. పూర్వజన్మలో నేను శ్రీకృష్ణుని యొక్క చెలికాడినైనటువంటి సుధాముడు అనేటటువంటి గోపాలుడను. రాధాదేవి శాపంతో దానవ వీరుడునై పుట్టాను. వాసుదేవుని యొక్క వరం వలన నాకు పూర్వజన్మ జ్ఞానం ఉంది. బ్రహ్మగారి ఆదేశం మేరకు నిన్ను వివాహం ఆడటానికి ఇక్కడికి వచ్చాను. గాంధర్వ విధిలో నేను వివాహం చేసుకుంటాను, కాదనకుండా నేను కోరినటువంటి ఈ కోరికను మన్నించు అని పలుకుతాడు. తులసి శంఖచూడుడి మాటలకు ఆనందించి,
మీ విద్యను, జ్ఞానాన్ని, బుద్ధిని, ప్రవర్తనను పరీక్షించడానికే నేను అలా మాట్లాడాను. మీరు తాత్విక విచారణ, ధర్మబద్ధమైనటువంటి మనోభావాలతో నన్ను జయించారు. మీతో వివాహానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అంగీకారం తెలుపుతుంది. ఇక బ్రహ్మదేవుడు వెంటనే అక్కడ ప్రత్యక్షమై గాంధర్వ విధిలో శంఖచూడుడు తులసిల యొక్క వివాహం జరిపిస్తాడు. వివాహమైనటువంటి వారిని చూసి శంఖచూడ, జ్ఞానవంతురాలైనటువంటి తులసితో వివాహం నీకు మేలు చేకూరుస్తుంది. జన్మ సార్థకమైన తరువాత నీవు గోలోకంలో కృష్ణుణ్ణి చేరుకుంటావు అని తులసి వంక చూసి, తులసి, ఇతనితో కూడా పతివ్రతా ధర్మం పాటిస్తూ సకల సుఖాలు పొందుము. జన్మ చరితార్థమైన తరువాత ముక్తి పొంది వైకుంఠానికి చేరి విష్ణు సాన్నిధ్యం పొందుతావు అని ఆశీర్వదించి బ్రహ్మదేవుడు కూడా వెళ్ళిపోతాడు. ఇక తులసితో శంఖచూడుడు తన నగరానికి వెళ్ళిపోతాడు. అప్పుడు సమస్త దానవులు శంఖచూడుడు తులసులకి స్వాగతాన్ని చెబుతారు. దానవ గురువైనటువంటి శుక్రాచార్యుడు శంఖచూడునికి దేవదానవుల యొక్క జన్మ వృత్తాంతం, దేవదానవుల మధ్య జరిగినటువంటి యుద్ధాలలో విష్ణువు రుద్రుల యొక్క సహకారంతో దేవతల చేతిలో దానవులు పరాజయం పొందడం గురించి వివరించి చెబుతాడు. అలా దానవులు కొన్నిసార్లు విజయం పొందినప్పటికీ తమ యొక్క అధర్మ పాలన, అకృత్యాల వలన తిరిగి మరలా పరాజయం చెందుతూ ఉన్నారని కూడా చెబుతాడు. దేవతలను జయించి ధర్మపాలన చేస్తే దానవులు ఎవరూ కూడా జయించలేరు అని శంఖచూడునికి నీతిబోధ చేస్తాడు. ఆ తరువాత సమస్త దానవులకు శంఖచూడుని రాజుగా పట్టాభిషిక్తుని చేస్తాడు. ప్రకృతి ప్రశాంతంగా ఉండి ధర్మబద్ధుడైనటువంటి శంఖచూడుని రాజుగా స్వీకరిస్తుంది. రాజుగా ధర్మబద్ధమైనటువంటి పాలన చేస్తూ ఉండేవాడు. ఆ తరువాత శుక్రాచార్యుడు ఉపదేశించిన ప్రకారం దేవతలపై యుద్ధాన్ని ప్రకటించాడు. ఇంద్రుడు సమాచారం తెలిసి దానవులపై యుద్ధానికి సన్నద్ధుడవుతాడు. దేవదానవ యుద్ధం ఆరంభమవుతుంది. దేవతలు ఎంత యుద్ధం చేసినా కూడా బ్రహ్మవర ప్రసాదుడైనటువంటి శంఖచూడుని గెలవలేకపోతారు. రణభూమి మొత్తం వణికిపోతూ ఉంటుంది. అలా అక్కడి నుండి పారిపోతారు. అప్పుడు శంఖచూడుడు ముల్లోకాలకు అధిపతి అవుతాడు. ఇంద్ర పదవి స్వీకరించి అష్టదిక్పాలకుల బాధ్యతలు తానే చేపడతాడు. పంచభూతాలపైన పట్టు సాధిస్తాడు. ధర్మబద్ధంగా పాలన చేస్తూ ఉంటాడు. పాలన కూడా సక్రమంగా ఉండడంతో ముల్లోకాలలోని ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండేవారు. పంటలు బాగా పండుతాయి. అతివృష్టి, అనావృష్టి లేవు. దేవతలకు లభించేటటువంటి యజ్ఞభాగాలు శంఖచూడుడు తానే స్వీకరిస్తూ మరింత బలవంతుడవుతాడు. అక్రమాలు, అకృత్యాలు చేయకపోవడంతో ప్రకృతి శంఖచూడుడి వెంటే ఉంటూ తన యొక్క బాధ్యతలు ధర్మంగా, ప్రశాంతంగా నెరవేరుస్తూ ఉంటుంది. ఒక్క దేవతలు తప్ప సమస్త సృష్టి కూడా శంఖచూడుని పాలనలో సంతృప్తిగా, సుఖంగా ఉంటుంది. ఇక శంఖచూడుడు ఇలా ప్రజాభిమానం పొందుతూ పాలన చేస్తే తామెన్నడూ కూడా తిరిగి స్వర్గాధిపత్యం పొందలేము అని చెప్పి దేవతలు దుఃఖించి బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటారు. బ్రహ్మ వారిని తీసుకొని దేవతల సంరక్షకుడైనటువంటి విష్ణువు వద్దకు వెళ్ళి విషయం చెప్పి దేవతలకు మేలు చేసి తరువాత మునుపటి వైభవం కల్పించమని వేడుకుంటారు. విష్ణువు బ్రహ్మ మాటలు, దేవతల యొక్క స్తుతులు విని, బ్రహ్మదేవా, దేవతలారా, శంఖచూడుని యొక్క పూర్వజన్మ వృత్తాంతం ముందు వినండి. ఆ తరువాత శంఖచూడుడు పూర్వజన్మలో నా భక్తుడైనటువంటి సుధాముడు అనేటటువంటి గోపాలకుడు. ముందు అతని యొక్క వృత్తాంతం గురించి తెలుపుతాను, ఒక్కసారి వినండి. శివలోకం సమీపంలో గోలోకం, శంకరుని యొక్క గోశాల ఉండేవి. నా అవతారమైనటువంటి శ్రీకృష్ణుడు శంకరుని యొక్క ఆదేశంతో గోలోకానికి అధిపతిగా ఉండి పశుపతి యొక్క పశువులను సంరక్షిస్తూ ఉంటాడు. ఆ తరువాత గోలోకంలో శ్రీకృష్ణునికి రాణిగా రాధారాణి ఉంది. రాధాదేవి ప్రకృతి కన్నా కూడా గొప్పదైనటువంటి లోకమాత. రాధామాధవులు గోలోకంలో శంకరుని యొక్క నామకరణం చేస్తూ యథేచ్ఛగా విహరిస్తూ క్రీడిస్తూ ఉండేవారు. ప్రకృతి పురుషులైనటువంటి రాధాకృష్ణులు సంతానం లాంటివారు. గోలోకంలో ఉన్నటువంటి గోవులు, గోపాలకులు, గోపికలు వీరందరూ కూడా రాధాకృష్ణులను సేవిస్తూ తన్మయులై ఉండేవారు. అక్కడ ప్రేమ, భక్తి తప్ప వేరేది ఏమీ ఉండేది కాదు. జన్మ పొంది దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి జీవుడు తిరిగి పరమాత్మను చేరుకోవాలి అనేటటువంటి తపనే ఈ యొక్క ప్రేమ భక్తి. తనను ప్రేయసిగా భావించుకుంటూ పరమాత్మను ప్రియునిగా భావించి చేసేటటువంటి సాధనే మధుర భక్తి. దేవతలారా, పరమాత్మను తెలుసుకోవాలనేటటువంటి వారికి మధురమైనటువంటి భక్తి చక్కటి సుకరమైనటువంటి మార్గం. ఆ తరువాత ప్రేయసి, ప్రియులు ఇద్దరూ కూడా పరస్పరం ఒకరిపై ఒకరు మధుర ప్రేమ భావనలే కలిగి ఉంటారు. కాబట్టి గోలోకంలో అరిషడ్వర్గాలు ఉండేవి కావు. అది ఒక ప్రేమరసమైనటువంటి ప్రపంచం, మధురైక జీవనం. ప్రేమను ముక్తిగా పొందినటువంటి జీవులు ఉండేటటువంటి లోకమే గోలోకం. ఒకసారి సుధాముడు మోహమాయలో పడి రాధాదేవి యొక్క జగన్మోహన రూపాన్ని చూసి మోహితుడవుతాడు. రాధారాణి దానిని గమనించి సుధాముణ్ణి దానుడు కమ్మని శపిస్తుంది.
ఆ శాపం యొక్క ఆగ్రహంతో అనుగ్రహం కూడా ఇస్తుంది. సుధాముని మనసులో వరిగింజంత కామబీజం దాగి ఉంది కాబట్టి అది నశిస్తే కానీ జన్మరాహిత్యం లభించదు. కాబట్టి కోరికలే పునర్జన్మలకు కారణాలవుతాయి. సుధాముడు రాధాదేవి యొక్క శాపానికి భయపడి కృష్ణుని శరణు వేడుకుంటాడు. శ్రీకృష్ణుడు దయాళుడై సుధాముడి దానవ జన్మ మరణం రుద్రుని చేతిలో జరుగుతుంది అని, మరణానంతరం గోలోకానికి తిరిగి వస్తాడు అని శాప విమోచనాన్ని చెబుతాడు. కాబట్టి దేవతలారా, శంఖచూడుడి యొక్క మరణం పరమేశ్వరుని చేతిలో ఉంది. ఈ సత్యాన్ని తెలుసుకొని మీరందరూ కూడా కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుని శరణు కోరండి, నేను కూడా వస్తాను అని విష్ణువు బ్రహ్మతో దేవతలతో కలిసి కైలాసానికి వెళతాడు. అయితే విష్ణుమూర్తి ఏం చేస్తాడు అంటే బ్రహ్మాది దేవతలను కైలాసానికి కాకుండా త్రిమూర్తుల సృష్టికర్త అయినటువంటి సదాశివుడు నివసించేటటువంటి శివలోకానికి తీసుకొని వెళతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, రాధాదేవి, సుధాముడు నివసిస్తూ ఉండేటటువంటి గోలోకం ఆయన ఆధీనంలోనే ఉంటుంది. కాబట్టి శంఖచూడుడి యొక్క మరణాన్ని ఆయనే నిర్ణయించాలి. మహాద్వారాన్ని దాటి లోపలికి వెళ్ళినటువంటి విష్ణు బ్రహ్మాది ఇంద్రాది దేవతలకు ప్రణవార్థ స్వరూపుడు, త్రిమూర్తులకు అతీతుడు, సర్వేశ్వరుడు అయినటువంటి నవరత్న స్థగిత స్వర్ణ సింహాసనాన్ని అధిరోహించి సుందర మందహాసంతో దర్శనమిస్తాడు. ఆ యొక్క దివ్యమంగళ స్వరూపానికి దేవతలందరూ కూడా నమస్కరించి శంఖచూడుని యొక్క వృత్తాంతం విన్నవించి రక్షించమని ప్రార్థిస్తారు. దేవతల ప్రార్థనలు విన్నటువంటి సదాశివుడు, దేవతలారా, శంఖచూడుని యొక్క వృత్తాంతమంతా కూడా నాకు తెలుసు. గోలోకంలో రాధాదేవి చేత శాపం పొందినటువంటి సుధాముడు శంఖచూడునిగా జన్మించాడు. కృష్ణ భక్తుడు కాబట్టి శంఖచూడు తపస్సు ద్వారా బ్రహ్మ నుంచి అజేయమైనటువంటి కృష్ణ కవచాన్ని, అలాగే దేవతలను ఓడించేటటువంటి శక్తులను పొందాడు. నా పూర్ణావతారమైనటువంటి రుద్రుడు మాత్రమే శంఖచూడుని నుండి మిమ్మల్ని రక్షించగలడు. కైలాసానికి వెళ్ళి రుద్రుణ్ణి సందర్శించండి అని చెప్పి అంతర్ధానమవుతాడు. ఇక కైలాసంలో తనను కలిసినటువంటి దేవతల ప్రార్థనను విన్నటువంటి రుద్రుడు శంఖచూడుని శిక్షించి శుభం కలిగిస్తాను అని అభయమిచ్చి పంపిస్తాడు. ఆ తరువాత రుద్రుడు పుష్పదంతుడు అనేటటువంటి గంధర్వరాజును పిలిచి శంఖచూడునికి చెప్పవలసినటువంటి మాటలు చెప్పి దూతగా పంపిస్తాడు. పుష్పదంతుడు వెళ్ళి శంఖచూడుని నగరానికి చేరుకుంటాడు. అక్కడ 3 కోట్ల రాక్షస గణాల చేత కొలవబడుతూ ఉన్నటువంటి శంఖచూడుని సభలో కలిసి రుద్రుని సందేశం వినిపిస్తాడు. దానవ సార్వభౌమ, నేను పుష్పదంతుడు అనేటటువంటి గంధర్వరాజును. రుద్రుని దూతగా ఆయన యొక్క సందేశాన్ని ఇక్కడకు తీసుకుని వచ్చాను. ఆ సందేశాన్ని వినండి. శంఖచూడ, దేవతల సంపదను, రాజ్యాన్ని వెంటనే వారికి ఇచ్చివేయి, లేదా నాతో యుద్ధానికి వచ్చి వీరమరణం పొందు. నేను దేవతలకు వారి యొక్క రాజ్య సంపదలు తిరిగి చేకూరుస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాను. కాబట్టి నీవు దేవతల రాజ్యాన్ని వారికి ఇచ్చివేసి వారితో మిత్రులుగా ఉండు, లేదా మరణానికి సిద్ధంగా ఉండు. ఈ రెండిటిలో ఒకదానిని ఎన్నుకొని నాకు సమాధానం పంపు అని రుద్రుడు చెప్పమని చెబుతాడు. అదంతా విన్నటువంటి శంఖచూడు తన సమాధానం ఇలా పుష్పదంతునికి చెబుతాడు. పుష్పదంత, నేను దేవతలను యుద్ధంలో ఓడించి వారి రాజ్య సంపదలన్నీ కూడా పొందాను. రాజ్యం వీరబోధ్యం కదా. అప్పుడు దేవతలు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు రుద్రుడు ఎందుకు రాలేదు, సహాయం చేయలేదు కదా. ఇప్పుడు మాకెందుకు దేవతలకు రాజ్య సంపదలు ఇవ్వమని చెబుతున్నాడు. చిరకాలంగా దేవతలకు దానవులకు కలిగినటువంటి దాయాది వైరం తెలిసిందే కదా. అసలు మొదట పుట్టినటువంటి దేవతలమే మేము. బ్రహ్మదేవుడు ప్రథమ సృష్టిలో మొట్టమొదట ఆయన యొక్క తమోమాయ చేత మేమే ఉద్భవించాము. ఆ తరువాత పితామహుడు ఆ దేహాన్ని విడిచిపెట్టగా అది రాత్రిగా మారింది. ద్వితీయ సృష్టిలో బ్రహ్మదేవుడు సత్వమయ శరీరం ధరించి దేవతలను సృష్టించాడు. ఆ శరీరం వదిలివేయగా అది మనుషులకు పగలయ్యింది. తృతీయ సృష్టిలో సాత్విక శరీరం ధరించి పితృదేవతలను సృష్టించాడు. ఆ తనువు విడిచిపెట్టగా అది పగలు రాత్రులుగా మధ్య సంధ్యగా మారింది. మేము ధర్మబద్ధంగా పాలన చేస్తున్న శ్రీ మహావిష్ణువు దేవతల పక్షపాతి అయి దానవులను వంచాడు. బలిచక్రవర్తిని పాతాళ లోకానికి నొక్కివేశాడు. సమంగా పంచవలసినటువంటి అమృతాన్ని రాక్షసులను మోసం చేసి దేవతలకు మాత్రమే పంచాడు. రుద్రుని విష్ణుమాయలో పడవద్దని చెప్పు. రుద్రుని దేవతలు ఎంత భక్తితో ఆరాధిస్తారో రాక్షసులు కూడా అంతకన్నా ఎక్కువ భక్తితో కొలుస్తారని చెప్పు. నేను ధర్మబద్ధమైనటువంటి పాలన చేస్తున్నాను. ప్రజారంజకంగా నా పాలన ఉంది. ఎవరిని కూడా హింసించడం లేదు, ఎవరికీ కూడా అన్యాయం చేయడం లేదు. ధర్మబద్ధంగా యుద్ధం చేసి గెలిచినటువంటి దేవతల రాజ్య సంపదలు నేను అప్పగించను. ఇందుకు రుద్రునితో అయినా సరే యుద్ధానికి మేము సిద్ధం. నా సందేశం ఆయనకు యథాతథంగా విన్నవించు అని సభ ముగించి అంతఃపురానికి శంఖచూడు వెళ్ళిపోతాడు.
ఇక అదంతా విన్నటువంటి పుష్పదంతుడు కైలాసానికి తిరిగి వచ్చి శంఖచూడుడు చెప్పినటువంటి మాటలను యథాతథంగా పరమేశ్వరునికి విన్నపిస్తాడు. యుద్ధానికి సిద్ధమన్నటువంటి శంఖచూడుడి యొక్క ప్రత్యుత్తరానికి రుద్రుడు కోపం చెందుతాడు. నందిని, వీరభద్రుణ్ణి, దేవతలను, రుద్ర గణాధ్యక్షులను పిలిచి యుద్ధానికి సిద్ధమవ్వండి అని ఆదేశిస్తాడు. రుద్రాజ్ఞను పాటించి విశ్వంలో ఉన్నటువంటి రుద్రగణాలు అన్నీ కూడా కైలాసానికి వస్తాయి. కుమారస్వామి దేవతా సైన్యాలతో సేనాధిపతిగా తండ్రి వద్దకు వచ్చి నమస్కరిస్తాడు. భద్రకాళి తన యొక్క సేనలతో వస్తుంది. రుద్రుడు సేనలతో కదలి చంద్రభాగా నదీ తీరానికి వద్దకు వచ్చి విడిది చేస్తాడు. పుష్పదంతుని పంపిన తరువాత శంఖచూడుడు అంతఃపురానికి చేరి భార్య తులసికి జరిగినదంతా కూడా చెప్పి శంకరునితో యుద్ధానికి సంసిద్ధం అవుతున్నానని చెబుతాడు. తులసి శంకరునితో యుద్ధం మంచిది కాదు అని చెబుతుంది. నాడు బ్రహ్మదేవుడు వరం ఇస్తూ రుద్రుని చేతిలో అపజయం తప్పదన్న మాట గుర్తు చేస్తుంది. జ్ఞాని అయినటువంటి శంఖచూడుడు ఆమెకు విధిని ఎవరూ కూడా తప్పించలేమని, అయినా కూడా ఆమె చెప్పినట్లుగా రుద్రునితో యుద్ధం నివారించడానికి మరొక ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఆమెకు మాట ఇచ్చి ఆ ఆందోళనను దూరం చేస్తాడు. ఇక మరునాడు బ్రాహ్మీ ముహూర్తంలో శంఖచూడుడు లేచి నిత్యకర్మలు ముగించుకొని బ్రాహ్మణులకు తగినటువంటి దానాలు చేస్తాడు. పిదప తన పుత్రుని సకల దానవలోకానికి రాజుగా పట్టాభిషిక్తుడిని చేస్తాడు. సేనాధిపతులను అందరినీ పిలిచి యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేయమని ఆజ్ఞాపించి తాను కూడా సంసిద్ధుడు అవుతాడు. తులసి హారతి ఇచ్చి విజయతిలకం దిద్దగా సేనలతో కూడి బయలుదేరి పుష్పభద్రా నదీ తీరంలో విడిది చేస్తాడు. పిదప తులసికి ఇచ్చినటువంటి మాట ప్రకారం శంఖచూడుడు జ్ఞానవృద్ధుడైనటువంటి దానవ శ్రేష్ఠుని పిలిచి చెప్పవలసినటువంటి మాటలు చెప్పి దూతగా రుద్రుని వద్దకు రాయబారాన్ని పంపిస్తాడు. ఆ దూత రుద్రుని విడిది వద్దకు చేరుకొని రాయబారిగా వచ్చానని చెప్పి అనుమతి పొంది లోపలికి వెళతాడు. అక్కడ రుద్రునికి ఎడమ వైపున భద్రకాళి, ఎదురుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూర్చొని ఉంటారు. దూత ముగ్గురికి నమస్కరించి రుద్రునికి చేతులు జోడించి వినయంగా, శంకరా, మా ప్రభువైనటువంటి శంఖచూడుడు వారు పంపించినటువంటి సందేశం వినండి. హే భక్తవత్సల, ఈ జగత్తుపై రాజ్యాధికారం మొదట సృష్టించబడినటువంటి పూర్వదేవతలమైనటువంటి మాదే కదా. ప్రళయకాలంలో మధుకైటబులు అనేటటువంటి మా రాక్షస సోదరులను విష్ణువు ఎందుకు సంహరించాడు? ధర్మబద్ధంగా రాజ్యం చేస్తూ ఉన్నటువంటి బలిచక్రవర్తిని వామనుడిగా వచ్చి పాతాళలోకానికి అనగదొక్కడానికి కారణం ఏమిటి? మోహిని వేషం దాల్చి విష్ణువు సమంగా పంచవలసినటువంటి అమృతాన్ని దేవతలకు మాత్రమే ఎందుకు పంచాడు? ఇవన్నీ కూడా దేవతల పక్షపాతి అయినటువంటి విష్ణువు మాకు చేసినటువంటి అన్యాయాలు. ఈ జగత్తు కాలపురుషుడైనటువంటి పరమాత్మ చేతిలో ఉంది. కాలపురుషుడు ఎవరికి రాజ్యం నిర్ణయిస్తాడో వారు అనుభవిస్తారు. ఇప్పుడు కాలం మాకు అనుకూలంగా ఉంది కాబట్టి మేము అనుభవిస్తున్నాము. దేవదానవుల మధ్య అనాదిగా వైరం ఉంది. మేము గెలిచి ధర్మబద్ధంగా రాజ్యం చేస్తున్నప్పుడు ప్రతిసారి కూడా మీరు విష్ణువు మమ్మలను మాయోపాయాలతో అధర్మపరులను చేసి సంహరించి దేవతలకు రాజ్యం ఇప్పిస్తుంది నిజమేనా కాదా? మీరు చేసినటువంటి తారకాసుర, త్రిపురాసుర సంహారాలు ఇందుకు నిదర్శనాలు. సంపదలు వారికి, కష్టాలు మాకా? స్వర్గం వారికి, పాతాళం మాకా? న్యాయం అంటే ఇరుపక్షాలను ఒకే విధంగా చూడాలి. కానీ మీరు దేవతల పక్షం వహించి మాకు ఎప్పుడూ కూడా అన్యాయం చేస్తూనే ఉంటున్నారు. మీ భక్తులమైనటువంటి దానవులకు, రాక్షసులకు ఈ రీతి అన్యాయం చేయకండి. ఓడిపోయినటువంటి దేవతలకు రాజ్యాధికారం లేదు, మీరు కల్పించుకోకండి. వారినే యుద్ధం చేసి గెలుచుకోమని చెప్పండి. దానవుల యొక్క ఆరాధ్య దైవం రుద్రునితో మాకు పోరు ఇష్టం లేదు. తమరు కైలాసం తిరిగి వెళ్ళిపోండి, ఇది మా ప్రార్థన. ఆపై మీ ఇష్టం అని శంఖచూడుని యొక్క సందేశం చెప్పిన దూతతో రుద్రుడు నవ్వుతూ, దూత, మీ రాజు చారిత్రక ఆధారాలతో చక్కటి హేతువాదం చేశాడు. మీ తర్కం, వాదన మెచ్చుకోదగినదే. గతంలో దేవతలు అన్యాయం చేశారని మీరు ప్రతిక్రియగా అదే అన్యాయం చేయడం ధర్మబద్ధం, న్యాయబద్ధం అవదు కదా. నిప్పును నీళ్లతో ఆర్పాలి, విరోధాన్ని మిత్రుత్వంతో ఆపాలి. దేవతల రాజ్యం తిరిగి ఇచ్చి మిత్రులుగా ఉంటే మీ మధ్య వైరం ఉండదు కదా. జగత్తు కూడా కాలపురుషుడి యొక్క ఆధీనంలో ఉంటుందని ఒప్పుకున్నారు కదా. మరి ఆ కాలపురుషుణ్ణి నేనే కదా. ఇప్పుడు కాలం మీకు అనుకూలంగా లేదు కాబట్టి దేవతల రాజ్యం ఇచ్చివేయమని మీ ప్రభువుకు చెప్పండి. అసూయ చేత బ్రాహ్మణుడు, రాజ్యకాంక్ష చేత క్షత్రియుడు నాశనం చెందుతారు. ద్రోహచింతన మాని దేవదానవులు వారి వారి యొక్క రాజ్యాలను సుఖంగా పరిపాలించుకోండి. నా అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉంటుంది. దేవతలు నన్ను ఆశ్రయించి శరణు కోరారు. నేను భక్తపరాధీనుడను.
మీ రాజును దేవతల రాజ్యం వదిలివేయమని చెప్పు, లేదా యుద్ధానికి సిద్ధం కమ్మని చెప్పు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పి సంకేతం ఇస్తాడు. ఆ తరువాత రుద్రుడు మౌనంగా ఉండిపోతాడు. దానవదూత శంఖచూడుని వద్దకు వచ్చి రుద్రుడు చెప్పింది చెప్పినట్లుగా వినవిస్తాడు. అప్పుడు శంఖచూడుడు తన యొక్క సేనాధిపతులను యుద్ధభూమికి సైన్యాన్ని తరలించమని ఆదేశిస్తాడు. అటు రుద్రుని ఆదేశంతో దేవతల సేనలు యుద్ధభూమికి వస్తాయి. దేవదానవుల మధ్య సంగ్రామం ఆరంభమవుతుంది. విష్ణువు దంభునితో తలపడతాడు. ఇంద్రుడు వృషపర్వునితో యుద్ధానికి దిగుతాడు. సూర్యుడు విప్రచిత్తితో, యముడు కాళాసురునితో, అగ్నిదేవుడు గోకర్ణునితో తలపడుతూ ఉంటారు. దానవుల నుండి కాలకేయుడు కుబేరునితో, మయుడు విశ్వకర్మతో, రక్తాక్షుడు శనిని, ధూమ్రాక్షుడు నలగుబారుని, రాహువు చంద్రునితో యుద్ధానికి దిగుతారు. ఆ తరువాత దేవగురువైనటువంటి బృహస్పతి, రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుడు తలపడి యుద్ధం చేసుకుంటూ ఉంటారు. రాక్షస సేన దేవసేనలపైన పడి చంపుతూ ఉండడంతో దేవసేనలు రుద్రుని శరణు వేడతాయి. రుద్రుడు ఆగ్రహించి భద్రకాళిని, సుబ్రహ్మణ్యుణ్ణి, రాక్షస సేనలను తుదముట్టించమని ఆదేశిస్తాడు. మయూర వాహనంపై సుబ్రహ్మణ్యుడు, సింహవాహనంపై భద్రకాళి కదలి రాక్షస సేనలపై పడి సంహరించడం ప్రారంభిస్తారు. వారి దాటికి తట్టుకోలేక రాక్షస సేనలు వేగంగా వెనుతిరిగి పారిపోసాగాయి. ఇక శంఖచూడుడు రాక్షసులకు ధైర్యం కలిగిస్తూ స్వయంగా సుబ్రహ్మణ్యుడి ముందుకు వచ్చి నిలబడతాడు. ఇరువురి మధ్య భయంకరమైనటువంటి పోరు ఆరంభమవుతుంది. శంఖచూడుని బాణవర్షానికి ఆకాశంలో చీకట్లు కమ్ముకుంటాయి. ఇక శంఖచూడుడు తన మాయలను ఉపయోగించి దేవసేనలపై పర్వతాలు, చెట్లు, విషసర్పాలు, కొండచిలువలను వర్షంగా కురిపిస్తాడు. దేవతలు యుద్ధభూమి వదిలి పారిపోతూ ఉంటారు. మాయలను ఉపయోగించి శంఖచూడుడు సుబ్రహ్మణ్యుని యొక్క మయూర వాహన ధ్వజాన్ని కూడా కూల్చివేస్తాడు. మయూరాన్ని గాయపరిచి సుబ్రహ్మణ్యుణ్ణి కూడా తన యొక్క శక్తితో నేలపై పడేస్తాడు. భద్రకాళి చూసి వెంటనే వచ్చి కుమారుని వడిలోకి తీసుకొని రుద్రుని వద్ద దింపి యుద్ధభూమికి వెళుతుంది. రుద్రుని చేతి స్పర్శతో సుబ్రహ్మణ్యుడికి అయినటువంటి గాయాలన్నీ కూడా మాని స్వస్థుడై యుద్ధభూమికి బయలుదేరి వెళతాడు. భద్రకాళి సుబ్రహ్మణ్యుడు వచ్చే వరకు వీరభద్రుడు శంఖచూడునితో యుద్ధం చేస్తూ నిలవరిస్తాడు. యుద్ధభూమికి వచ్చినటువంటి కుమారస్వామి శక్తి ఆయుధంతో శంఖచూడుడు వీరదుడై నేలపై పడేటట్లుగా చేస్తాడు. క్షణకాలంలో తేరుకొని బ్రహ్మదేవుడిచ్చినటువంటి శక్తిని శంఖచూడుడు సుబ్రహ్మణ్యుడిపై ప్రయోగిస్తాడు. బ్రహ్మవర ప్రసాదమైనటువంటి శక్తిని గౌరవిస్తూ సుబ్రహ్మణ్యుడు నేలపై పడి ప్రణామం చేస్తాడు. భద్రకాళి అదంతా చూసి సుబ్రహ్మణ్యుడికి సహాయంగా వచ్చి శంఖచూడుని ఎదిరిస్తుంది. భద్రకాళి వికటాట్టహాసం రూపాన్ని చూసి దానవసేనలు అన్నీ కూడా స్పృహ తప్పి పడిపోతారు. ఇక భద్రకాళి వీరనాట్యం చేస్తూ దానవులపై అగ్నివర్షాన్ని కురిపిస్తుంది. శంఖచూడుడు వైష్ణవాస్త్రంతో అగ్నివర్షాన్ని ఆపి ఆమెపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. భద్రకాళి దానిని నోటితో మింగివేస్తుంది. ఇరువురి మధ్య చాలాసేపు అస్త్రయుద్ధం జరుగుతుంది. పాశుపతాస్త్రం భద్రకాళి ప్రయోగించబోతూ ఉంటే ఆకాశవాణి చండిక ప్రయోగించవద్దు, అది వ్యర్థమవుతుంది, వేరే ఉపాయాన్ని ఆలోచించు అని చెబుతుంది. ఇక భద్రకాళి అస్త్రప్రయోగాన్ని ఆపి పిడికిలితో శంఖచూడుని యొక్క తలపై కొట్టి పట్టుకొని గిరగిరా తిప్పి విసిరివేస్తుంది. దూరాన పడినటువంటి శంఖచూడుడు మాతృభావనతో భద్రకాళికి నమస్కరించగా ఆమె యుద్ధం వదిలి రుద్రుని వద్దకు వెళ్ళి విషయం చెప్పి తల్లిగా గౌరవించినటువంటి శంఖచూడునితో యుద్ధం చేయలేను అని చెబుతుంది. రుద్రుడు వృషభ వాహనంపై శంఖచూడుడికి ఎదురుగా వెళతాడు. శంకరుని చూసినటువంటి శంఖచూడుడు పరమానంద భరితుడై భక్తితో 10 బాణాలను శంకరుని యొక్క పాదాల వద్ద వేసి వీరవందనం చేస్తాడు. శంకరుడు సంతుష్టుడై భక్తిని ఆశీర్వదిస్తున్నట్లు 5 ముఖాలు కలిగినటువంటి సర్పశీర్ష బాణాన్ని శంఖచూడుని తలపై ప్రయోగిస్తాడు. గురుశిక్ష మర్యాదను పాటించి ధనుష్టాంకారం చేసి ఇద్దరూ కూడా యుద్ధానికి దిగుతారు. ఇద్దరూ ప్రయోగించేటటువంటి దివ్యాస్త్రాల అగ్నిజ్వాలలు ఆకాశమంతా నిండి అన్ని లోకాలను ప్రకాశమయం చేయడం ప్రారంభిస్తాయి. అస్త్రాలన్నీ కూడా విఫలం కావడంతో శంఖచూడుడు శూలంతో రుద్రునిపైకి దూకుతాడు. ఇక శంకరుడు త్రిశూలంతో శంఖచూడుని యొక్క శూలం విరచి అతని యొక్క వక్షస్థలం చీల్చివేస్తాడు. దానవుని హృదయం నుండి దివ్య పురుషుడు బయటకు రాగా హృదయం మూసుకుపోతుంది. శంఖచూడుడు అది తన యొక్క ఆత్మ యొక్క తేజస్సు అని గ్రహించి పట్టుకొని ఆపబోతాడు. ఆ లోపల శంకరుడు ఆ తేజోమూర్తి కంఠాన్ని త్రిశూలంతో ఖండించబోగా తేజోమూర్తి అదృశ్యమవుతాడు. శంఖచూడుడు కోపంతో రుద్రుడి ఎదుట నిలబడి, శంకరా, నేను సంక్షప్తకుడనై తిరిగి వస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. కాబట్టి నిన్ను జయించేటటువంటి ఇంటికి మరలా తిరిగి వెళతాను అని తరువాత తన యొక్క మాయా విద్యలన్నీ కూడా పరమేశ్వరునిపై ప్రయోగిస్తాడు. రుద్రుడు మహేశ్వరాస్త్రంతో వాటిని ఛేదించి త్రిశూలంతో శంఖచూడుని కంఠం ఖండించబోతాడు.
ఆకాశవాణి శంకరునికి మాత్రమే వినిపించేలా చెవిలో, మహాదేవా, ఈ దానవుని కంటాన విష్ణు కవచం, భార్యయందు పాతివ్రత్యం ఉన్నంతకాలం శంఖచూడునికి వృద్ధాప్యం, మరణం సంభవించదు అని బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు కాబట్టి వాటిని తొలగించకుండా త్రిశూలమైనటువంటి శంఖచూడుని ఏమాత్రం కూడా చేయలేదు అని చెబుతుంది. ఆకాశవాణి మాటలు విన్నటువంటి శంకరుడు విష్ణువును స్మరిస్తాడు. విష్ణువు అదృశ్య రూపంలో కనిపించగానే శంఖచూడుని వద్ద నుండి విష్ణు కవచం తొలగించమని, అతని భార్య అయినటువంటి తులసి యొక్క పాతివ్రత్యాన్ని భంగపరచమని ఆదేశిస్తాడు. ఇక విష్ణువు శంకరుని యొక్క ఆదేశం పాటించడానికి వెళతాడు. శంకరుని యొక్క ఆదేశాన్ని అనుసరించి విష్ణువు శంఖచూడుని యొక్క విష్ణు కవచం వేసుకొని శంఖచూడుని రూపం ధరించి తులసి వద్దకు వెళ్ళి పాతివ్రత్య భంగం చేయడానికి నిశ్చయించుకుంటాడు. మొదట వృద్ధ బ్రాహ్మణుడి వేషం దాల్చి శంఖచూడుని వద్దకు దానానికి వెళతాడు. శంఖచూడు ధన కనక వస్తు వాహనాలు దానంగా ఇవ్వబోతూ ఉంటే తిరస్కరించి విష్ణు కవచాన్ని దానంగా అడుగుతాడు. ఇక శంఖచూడు ఆశ్చర్యం చెంది అంతా విధివిలాసం అని భావించి కంఠంలో ఉన్నటువంటి విష్ణు కవచాన్ని తీసి దానంగా ఇస్తాడు. శంఖచూడుని ఆశీర్వదించి ఆ వృద్ధ బ్రాహ్మణుడు వెళ్ళిపోతాడు. విష్ణువు శంఖచూడుని రూపాన్ని దాల్చి విష్ణు కవచాన్ని ధరించి విజయోత్సవ సందడి చేస్తూ తులసి వద్దకు వెళతాడు. తులసి శంఖచూడుని రూపంతో మెడలో ఉన్నటువంటి విష్ణు కవచాన్ని చూసి వచ్చింది తన భర్తే అనుకుని స్వాగత సత్కారాలు చేస్తుంది. విజయం సాధించి వచ్చినటువంటి భర్త కోరికకు అనుగుణంగా అంతఃపుర ఏకాంత మందిరంలో కలుస్తుంది. తులసి పాతివ్రత్య భగ్నమవుతుంది. ఆ తరువాత అక్కడ యుద్ధరంగంలో శంఖచూడునితో యుద్ధం చేస్తూ ఉన్నటువంటి శంకరునికి శంఖచూడుని నుండి విష్ణు కవచం, భార్య యొక్క పాతివ్రత్య రక్షణ తొలగిపోయాయి అని తెలుస్తుంది. ఇక వెంటనే శత్రు సంహారం చేయగలిగినటువంటి విజయము అనేటటువంటి శూలాన్ని శంకరుడు శంఖచూడుని సంహరించడానికి ప్రయోగిస్తాడు. ఆ శూలం ఆకాశంలో పైనుంచి నిట్టనిలువుగా కిందకు వచ్చి శంఖచూడుని యొక్క శిరస్సును ఛేదిస్తూ భూమిలోకి వెళ్ళి తిరిగి శంకరుని చేతిలోకి వచ్చి అదృశ్యమవుతుంది. ఆ శూలం జీవ బ్రహ్మైక్య స్వరూపం. దాని యొక్క స్పర్శతో పవిత్రుడైనటువంటి శంఖచూరుడు శాప విమోచనాన్ని పొంది సుధాముడిగా తిరిగి గోలోకానికి చేరుకుంటాడు. ఆ తరువాత శంఖచూడుని యొక్క దేహం నుండి ఎముకలన్నీ కూడా శంఖంగా మారుతాయి. శంఖజలం ఒక్క శంకరునికి తప్ప సకల దేవతలకు ప్రశస్తం అవుతాయి. దేవతలు ఆనందోత్సాహాలతో శివుణ్ణి స్తుతించి పూజించి తమ లోకాలకు తిరిగి వెళ్ళిపోతారు. శంఖచూడుని రూపంలో తనను తాకినటువంటి విష్ణువు ప్రవర్తనకు, తన భర్త శంఖచూడుని యొక్క ప్రవర్తనకు తేడాను, వైవిధ్యాన్ని తులసీదేవి గుర్తిస్తుంది. తన భర్త రూపంలో ఉన్నది వేరే వ్యక్తి అని తెలుసుకొని ఆగ్రహంతో, ఎవరు నీవు? ఎందుకు నా భర్త రూపంలో వచ్చి నా పాతివ్రత్యాన్ని భంగపరిచావు? నిజం చెప్పకపోతే శపిస్తాను అని పలుకుతుంది. విష్ణువు భయపడి తన యొక్క నిజరూపాన్ని దాల్చి జరిగినదంతా చెబుతాడు. తులసి ఆగ్రహించి, నారాయణ, నా భర్తను చంపడానికి అతని రూపాన్ని ధరించి విష్ణు కవచం దానంగా పొంది వేసుకొని నా పాతివ్రత్యాన్ని భంగపరిచావు. ఇది శిలాహృదయం కలవాడు చేసేటటువంటి కార్యం, దేవుడు కాదు. తనకు మృత్యువు అని తెలిసినా కూడా విష్ణు కవచాన్ని దానం చేసినటువంటి నా భర్త శంఖచూరుడు నీకన్నా కూడా గొప్పవాడు, ఉన్నతుడు. నీవిక్కడే శిలారూపుడవై ఉండిపోగాక అని శపిస్తుంది. అప్పుడు విష్ణువు తన యొక్క ఆరాధ్యమైనటువంటి శంకరుణ్ణి తలుస్తాడు. శంకరుడు ప్రత్యక్షమై తులసిని చూసి, తులసి, శాంతించు. కర్మఫలం అనుభవించక తప్పదు. విధివ్రాతను ఎవరూ కూడా తప్పించలేరు. నీవు గత జన్మలో గొప్ప తపస్సు చేశావు. ఈ జన్మలో పాతివ్రత ధర్మాన్ని పాటించావు. నీవు దేహత్యాగం అనంతరం తులసి అనేటటువంటి పవిత్రమైనటువంటి మొక్కగా జన్మిస్తావు. ముల్లోక వాసులకు, ముక్కోటి దేవతలకు తులసి ప్రీతిపాత్రమవుతుంది. దేవతల పూజలకు ఉపయోగించేటటువంటి ప్రధాన వస్తువు అవుతావు. తులసి మొక్కకు అధిష్టాన దేవతవైనటువంటి నీవు దివ్య రూపంతో వైకుంఠంలో విష్ణువు సన్నిధిలో సదా ఉంటావు. విష్ణువు నిన్ను క్షణకాలం విడిచిపెట్టకుండా వనమాల వక్షస్థుడై ఉంటాడు. నీవు ప్రాణం వదిలిన శరీరం పుణ్యనదీ రూపం పొంది గండకి అనేటటువంటి పేరుతో పిలువబడుతుంది. నీకు సాగర సంగమ మహాద్భాగ్యం కలుగుతుంది. భూలోకంలో విష్ణువు స్వరూపమైనటువంటి సాగరంలో సంగమం పొంది సుఖిస్తావు. నీ చేత శాపం పొందినటువంటి విష్ణువు ఈ గండకీ నదీ తీరంలో పర్వత రూపాన్ని పొంది ఉంటాడు. శైలానికి అధిష్టాన దేవతగా ఉండి నదిలో స్నానం చేసేటటువంటి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. పదునైనటువంటి దంతాలు కలిగినటువంటి కోట్లాది కీటకాలు కొండరాలను ఛేదించి లోపల విష్ణు చక్రాలుగా ములుస్తాయి. పర్వతం నుండి వేరైనటువంటి శిలాశకలాలు అన్నీ కూడా పవిత్రమైనటువంటి సాలగ్రామ శిలలు అవుతాయి. నారాయణ, నీతో తులసి సమాగమానికి ప్రతీకగా సాలగ్రామ శిలలు ఎప్పుడూ కూడా ఏకరూపం కలిగి ఉండి మహాపుణ్యాన్ని ఇస్తాయి.
శంఖచూడునికి ప్రతీక అయినటువంటి శంఖం, తులసికి ప్రతీక అయినటువంటి తులసి, విష్ణువుకి ప్రతీక అయినటువంటి సాలగ్రామ శిల, ఈ మూడు ఎప్పుడూ కలిసే ఉండాలి. ఈ మూడింటిని వేరు చేసిన వాడు భార్యా వియోగం పొందడమే కాకుండా 7 జన్మల వరకు అనారోగ్యం పొందుతాడు. కాబట్టి సాలగ్రామ శిల కానీ శంఖం కానీ ఎప్పుడూ కూడా తులసీ పత్రంతో కూడి ఉండాలి అని దీవించి అంతర్ధానమవుతాడు. తులసి దేహత్యాగం చేయగా ఆమె శరీరం నుండి గండకీ నది ఉద్భవిస్తుంది. ఆమె దివ్యరూపం పొంది వైకుంఠానికి వెళ్ళిపోతుంది. విష్ణుమూర్తి గండకీ నదీ తీరంలో పర్వతమై నిలుస్తాడు. నదిలో లభించేటటువంటి శిలలు మాత్రమే సాలగ్రామ శిలలై మహాపుణ్యదాయకాలవుతాయి అని శంఖచూడుని యొక్క చరిత్ర చెప్పినటువంటి సూత మహర్షి, శౌనకాది మునులారా, ఈ పుణ్యగాథను చదివిన వారికి, వినిపించిన వారికి మరణానంతరం వైకుంఠ ప్రాప్తి, ఆ తరువాత క్రమంగా శివ సాహిత్యం లభిస్తుంది అని కథను ముగించాడు. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.